రైట్ ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు, అలాగే హరీష్ రావు, కవిత సైతం హాజరయ్యారు. ఇంకా గంగుల, వేముల, మహమూద్ అలీ, సబితా, తలసాని వీళ్ళంతా కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టము, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలకు చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని శాఖల్లో విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే విషయంలో బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దానిపై బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. మరి శాసనసభలో ఈరోజు శాసన మండలిలో, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని, దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని, గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలోనైనా రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేసే విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దళితులు, గిరిజనులు, బీసీలకు సంబంధించిన బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ చేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము రేపు శాసనసభలో, శాసన మండలిలో ఏ రకంగా ఉండాలి, మనం ప్రజల తరఫున ఏం మాట్లాడాలి, ప్రజల సమస్యల్ని ఎట్లా ప్రతిబింబించాలి, ప్రజల తరఫున ఎంత స్ట్రాంగ్గా కొట్లాడాలనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా చెప్పారు. అసలు దాని చర్చ కూడా రాలి మాకు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం కాదు అక్కడ పెట్టేది, అది కాంగ్రెస్ మాత విగ్రహం కాబట్టి దాని మీద చర్చ కూడా చేయలేము మేము. ఎప్పుడు రావాలి ఏందని తప్పకుండా వస్తారు, రావాల్సిన టైంలో వస్తారు, రావాల్సిన టైంలో వస్తారు, రావాల్సిన సమయంలో వస్తారు. ముఖ్యమంత్రి కోరితే రావాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి అప్పుడు వస్తారు. రైట్. ఈ మీటింగ్కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివతేజ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఇంకా ఏ అంశాలపై దిశానిర్దేశం చేశారు, అలాగే కేసీఆర్ రాకకు సంబంధించి ఏమైనా వాళ్ళ ఎమ్మెల్యేలతోటి మాట్లాడారంట, దానికి సంబంధించి ఏమైనా క్లూ ఇచ్చారా బయటికి? దాదాపు 3.5 గంటల పాటు ఎల్పీ సమావేశం కొనసాగింది. ఇప్పుడే ఎల్పీ సమావేశం అయిపోయింది. ఇక్కడ నుంచి సమావేశం మందిరం నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 3.5 గంటల పైగా ఈ సమావేశం అయితే కొనసాగింది. కొంత కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యపైన స్పందిస్తాం, అసెంబ్లీలో రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా చెప్తున్నారు. అందులో కొన్ని కీలకమైనటువంటి దానిపైన స్పందిస్తామంటూ కూడా చెప్తారు. ముఖ్యంగా గురుకుల విషయంలో కూడా ఈసారి స్పందిస్తాం. ఎందుకంటే చాలా వరకు గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దానిపైన మాట్లాడతామంటూ చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో దాదాపు 20 చోట్ల ఫార్మాసిటీ విలేజ్ల పేరు మీద చాలా మంది రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దానిపైన కూడా మాట్లాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక దళిత బంధు 2వ విడతకు సంబంధించి కూడా ఇప్పటివరకు దళిత బంధు అమౌంట్ను కూడా ఇంకా వేయలేదు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు, వాటిపైన కూడా మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. ఇలా చాలా విషయాల్లో కేసీఆర్ మాకు దిశ చెప్పారు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. చాలా వరకు ఇంకా సమస్యలకు విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు ఫార్మాసిటీ, అలాగే
ఏదైతే ఎమ్మెల్యేలను ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాటిపైన కూడా మాట్లాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చలేదు, దీనిపైన కూడా మాట్లాడాలని కేసీఆర్ మాతో చెప్పారంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఈ విధంగా చాలా పైన ఈరోజు అయితే చర్చ జరిగింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏదైతే ఇప్పుడు చాలా వరకు అనుకుంటున్న విషయం, కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సెషన్కి వస్తాడా రాడా అనేది గత కొద్ది రోజులుగా కూడా చర్చనీయాంశమైంది. ఈరోజు కూడా మనం మాట్లాడడం జరిగింది. కానీ కేసీఆర్ కూడా ఈసారి వచ్చే అవకాశాలే తక్కువనే, ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి క్లియర్గా మాట్లాడారు మీడియాతోటి. రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటే రాడు, కేసీఆర్ అనుకున్నప్పుడే వస్తాడు అంటూ కూడా జగదీష్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్ ఎప్పుడు రావాలనేది తెలుసు, వచ్చినప్పుడు మీరే చూసారంటూ కూడా మీడియాకు సమాధానం ఇచ్చారు. సో ఈ విధంగా చాలా అంశాలపైన అయితే చర్చించారు. ఇంతకు మునిపే సమావేశం కూడా క్లోజ్ అయింది. రైట్ శివతేజ.